ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయను, టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 ఎగ్స్ తీసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ వేసుకోవాలండి. ఇలా బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని వేసేసుకుందాం. ఇలా బ్రెడ్ మీద మొత్తం ఇలా వేసేసుకుందాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక పిజ్జా టాపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రెడ్కి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. పిజ్జా టాపింగ్ బదులు మీరు టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే టమాటో ముక్కలు వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే ఆరిగానో కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు చీజ్ వేసుకుందాం. ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి, చక్కగా చీజ్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.